భద్రాద్రి జిల్లా అశ్వరావుపేట ఎస్ఐ శ్రీరాముల శ్రీనివాస్ ది ఆత్మహత్య కాదని కుల వివక్ష హత్యని అన్నారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు మేడి మహేష్ కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన ఎస్ఐ శ్రీరాముల శ్రీనివాస్ ఆత్మహత్య బాధాకరమన్నారు. ఆయనను తీవ్ర మానసిక క్షోభకు గురి చేయడం, అవమానపరచడంతోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ఐ శ్రీనివాసును ఆత్మహత్య చేసుకునేంతగా కించపరిచిన ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. శ్రీనివాస్ కుటుంబానికి ₹1 కోటి ఎక్స్ గ్రేషియా చెల్లించి ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా శ్రీనివాస్ సతీమణికి గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వడంతో పాటు ఆయన పిల్లలను ప్రభుత్వమే చదివించాలన్నారు. జరిగినటువంటి భద్రాద్రి జిల్లా అశ్వరావుపేట పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రీరాముల శ్రీనివాస్ గారి ఆత్మహత్యకు కారకులైనటువంటి దోషులను వెంటనే కఠినంగా శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది ఆత్మహత్య కాదు, కులహత్యగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే రక్షించవలసిన రక్షకులకే రక్షణ కరువైంది ఈరోజు అని మేము పరిగణించాల్సి వస్తుంది. అలాగే ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించి దోషులను వెంటనే అరెస్ట్ చేసి జైలుకు పంపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటివి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. శ్రీరాముల శ్రీనివాస్ కుటుంబానికి ₹1 కోటి ఎక్స్ గ్రేషియా ప్రకటించి వారి సతీమణి గారికి గ్రూప్ 1 ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. మరియు వారి పిల్లలకు ఉన్నతమైన చదువులు ప్రభుత్వమే చదివించాలని చెప్పి మేము కరీంనగర్ జిల్లా మాలల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఈ అశ్వరావుపేట ఘటనలకు గురించి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఎస్ఐ శ్రీనివాసును అతనిది హత్య కాదు, ఆత్మహత్య కాదు, అది కులహత్య అన్నది యావత్ భారతదేశానికి తెలిసిపోతుంది. ఆయన సాగు బతుకులో ఉండి సూతం నన్ను నానా ఇబ్బందులు పెట్టిర్రు. సిఐ కానీ కానిస్టేబుల్ కానీ చిన్న చూపు చూసిర్రు. అందుకోసమనే నాకు ఈ పరిస్థితి వచ్చింది. కాబట్టి నాకు నా పిల్లలను ఆదికత్తే బతకాలనిపిస్తుందని చాలా మటుకు ఆయన హాస్పిటల్లో ఆయన ఆవేదన భరించలేకపోయారు. ఆయనకు కానీ ఆయన భార్యకు కానీ ఆయనకు ₹1 కోటి ఎక్స్చేంజ్ ఇచ్చుకుంటూ భార్యకు ఆ గ్రూప్ 1 జాబ్ ఇచ్చుకుంటూ ఆ పిల్లల గురించి వాళ్ళ చదువులు గవర్నమెంటే భరించాలని కోరుకుంటూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం. జై మాల.